అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. హల్లెలూయా. చూడండి, ఆయన చేసిన తప్పు. చూడండి, మీలో రకరకాల తప్పులు ఉండొచ్చు, రకరకాల పాపాలు ఉండొచ్చు, రకరకాల దోషాలు ఉండొచ్చు. ఒకవేళ నువ్వు పాపివై మార్చబడి ఉండొచ్చు. మళ్ళీ నువ్వు తప్పులు చేయొద్దు, మళ్ళీ నువ్వు పాపము చెయ్యొద్దు. ఇక్కడ ఉజ్జా తన తప్పును బట్టి ఏమైందంట? శాపగ్రస్తుడైందంట. కాబట్టి నీ తప్పులు ఉంచుకొని నువ్వు ప్రభుబల చేస్తూ, లేకపోతే ప్రభుబలలో పాల్గొంటూ కదండి, లేకపోతే నువ్వు ప్రభుబల పంచుతూ, లేకపోతే దేవుని సేవలో ఉంటే, చూడండి, తప్పులు చేస్తూ ఉంటే నీకు 7 శిక్ష అంట. ఎంత శిక్ష? ఎంత శిక్ష? ఆ రోజు ఉజ్జా ఉట్టిగానే చచ్చిండు, కానీ మనకు మాత్రము ఎంత శిక్ష అంట? 7 శిక్ష. కాబట్టి నువ్వు ప్రభుబల తీసుకొని సినిమాలు, టీవీలు, అబద్ధాలు, చెడమాటలు ఆడుతుంటే నువ్వు ఎక్కడ పోతావు? ఎక్కడ పోతారు మీరు? నరకానికి పోతారు కదండి. చూడండి, హెచ్కియాలో ఒక మాట రాసింది. హెచ్కియా 18వ అధ్యాయం 27-28 వచనం. హెచ్కియా గ్రంథం 18వ అధ్యాయం 27-28. మరియు దుష్టుడు తన దుష్టత్వంను